JJ. Wow. Hello JJ. Cute one, cute. JJ టైం చూస్తున్నాడంట. జేజే టైం చూస్తున్నావా? హే చిట్టి, హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? We are going for our new home. ఎక్కడ మన హోమ్? Tellapur, My Home Tridasa. We are going to our new home. మన జేజే ఇక్కడ ఉన్నాడు. రే జేజే బిట్టా, Vedant. కమ్ అది ముందు రోడ్ డోర్ వెళ్తా ఉంది. ఏం కావాలంట మన జేజేకి? వాడికి మైక్రోఫోన్ కావాలంట. రిసీవర్ కావాలంట. వాటికి తీస్తే లిఫ్ట్లో గోల వేసి పడేసింది కదా. సో దిస్ ఈజ్ ఖాజాగూడ. ఇప్పుడు మణికొండ నుంచి స్టార్ట్ అయ్యాము. ఖాజాగూడ రోడ్ మీద చూడండి, ఇక్కడ కరాచీ బేకరీ సైడ్ నుండి తెల్లాపూర్ మై హోమ్ త్రిదాసాకి వెళ్ళిపోతున్నాం. లెట్స్ స్టార్ట్ వేదా. హలో జీజీ, మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు మన హోమ్కి ఫస్ట్ టైం. ఇప్పుడు మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసాము. ముందు చూస్తున్నారా వర్టెక్స్ ఫైనాన్స్. ఫస్ట్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు బెంగళూరు నుండి ఇందులో రెంట్ తీసుకుందాం అనుకున్నాం. ముందు వస్తుంది శాస్ లాంగ్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది కదా. అది వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ అండ్ టాలెస్ట్ ఫ్లాట్స్ అంట. 57 crores ఏమో అది. చూస్తున్నారు కదా ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ఈ ఏరియా ఇంకా ముందుకు వెళ్తే అటు సైడ్ మూవీ టవర్స్ లెఫ్ట్లో అక్కడ కనిపిస్తున్నాయి. సో బేసికలీ ఇన్ అనదర్ 5 to 10 years దిస్ ఈస్ గోయింగ్ టు బీ ది క్రౌన్ ఆఫ్ హైదరాబాద్. ఇంకా ఫారెన్ కంట్రీ లాగా ఉండబోతుంది ఇది. కేసీఆర్ నగర్, ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 15,000 to 16,000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్. సో యావరేజ్గా 5 members వేసుకున్నా, 6 members వేసుకుంటే లక్షకు దగ్గర 90,000 నుంచి 1,00,000 మంది రాబోతున్నారు ఇక్కడ. దిస్ ఈజ్ కేసీఆర్ నగర్ లెఫ్ట్ సైడ్. యా, ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్. దట్ ఈస్ అన్విత ఇవానా. అందులో కూడా చూసాం మేము, ఇంకా కనిపించట్లేదా? కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అదేం చిట్టి అది? అన్విత ఇవానాలో కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చినప్పుడు కొల్లూరులో ఆర్ఆర్కి పక్కనే ఉంది కదా అని చెప్పి అందులో తీసుకుందాం. ఇప్పుడే ఓఆర్ఆర్ ఎగ్జిట్ టు కొల్లూరు ఎగ్జిట్ దిగేసినాము. దిగగానే ఇక్కడ మనకి దిగగానే ఒక 500 to 600 meters లోపే ఉంటుంది మంచిది. అవర్ ఫ్యూచర్, వేదాంశ్ ఫ్యూచర్. మా డ్రీమ్ హోమ్కి వెళ్ళబోతున్నాము. వీఆర్ సో ఎక్సైటెడ్. ఎలా ఉండబోతుందో మా ఫ్యూచర్ ఇక్కడ. బట్ మెయిన్ వేదాంశ్ కోసం, మన జేజే కోసమే తీసుకున్నాం. ఇక్కడ స్కూల్స్ కనిపిస్తుంది చూడండి వైట్. Tridasa. My Home Tridasa మనకి luckily in Tower 1, right? Yeah, Tower 1 టెంపుల్ వెనకాల. అక్కడ నుంచి పెట్రోల్ కూడా అయిపోయింది. My Home Tridasa పక్కన విపినా వస్తుంది. త్రిదాసానేమో మనకి 30 floors, విపినానేమో 46 floors, 46 floors. సో ఇంకో 3-4 years తర్వాత ఇక్కడ మనకి విపినానే కనిపిస్తుంది. ఇంకా ఓఆర్ఆర్ నుంచి ఏం చెప్పి పక్కనే నెహ్రూ ఇంటర్నేషనల్ స్కూల్.
స్కూల్ పక్కనే ఉన్నాం కూడా మేము. బై ద వే ఫస్ట్ మేము విపిన్ లాంచ్ అయిన రోజే వచ్చినాము. విపిన్ లాంచ్ అయిన రోజు వచ్చినాము కానీ లైక్ యూఆర్ నాట్ ఏబుల్ టు బుక్ ఇట్. సో అప్పుడు మేము మెంటలీ రెడీ లేకుండా నెంబర్ 1. బట్ ఆ రోజుకి 1 డేలో సమ్ 1200 ఫ్లాట్స్ బుక్ అయినాయంట. 1800 1900 ఫ్లాట్స్ ఎంతో రిలీజ్ అయితే అందులో వచ్చింది. ఇక్కడ తీసుకున్నామని చూస్తున్నప్పుడు ఇక్కడే వచ్చాము, వెళ్ళాం మై హోమ్లోనే తీసుకున్నామా. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. చాలా ఎన్నో ప్లేసెస్ చూసాం తర్వాత టెంపుల్. లాస్ట్ కూడా ఇక్కడే వచ్చి తీసుకున్నాం. ఇక్కడ Tower 4. जी जी बाबा త్రిదాసాకి వచ్చేసాము. టవర్ 4 బేస్మెంట్ 1లో ఉన్నాము. మోడల్ ఫ్లాట్ చూడడానికి వచ్చాము ఫస్ట్. తర్వాత కీ తీసుకొని మన ఫ్లాట్కి వెళ్ళిపోతాము. వేదాంశ్ హాయ్ చెప్పు. సతీష్ హలో మా హస్బెండ్. వేదాంశ్ జేజే వేదాంశ్ అన్ని ఫ్లోర్లు నొక్కి పడేస్తాడు ఇప్పుడు. 2 3 3 3 29 ఫ్లోర్స్ 3 వచ్చేసాం రా, అయిపోయింది. యూ టుక్ టూ లాంగ్. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. యాక్చువల్గా ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. ఈ ఫ్లోర్ అంతా మోడల్ ఫ్లాట్స్. 3 BHK తీసుకున్నాం, మీకు చెప్పలేదు కదా. ఇది 2.5. ఇది ఇంతే ఆగిపోయిందబ్బా. ఇంకా వర్క్ అవ్వలేదు అనుకుంటా మోడల్ ఫ్లాట్ది. హాల్ టవర్ 1. టవర్ 1 మై హోమ్ ఇక్కడే మా ఇల్లు. ఏం చేసి వా 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 మై హోమ్ త్రిదాస టవర్ 1 1840 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇదే మేము తీసుకున్నాం. వెల్కమ్ టు అవర్ హోమ్. దిస్ ఈజ్ వైడ్ హాల్. ఫస్ట్ దిస్ ఈజ్ డైనింగ్ అండ్ క్రాకరీ. బాల్కనీ వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ. వావ్, అసలు టెంపుల్ వ్యూ బాగుందబ్బా. టెంపుల్ వ్యూ ఉందనే మేము సెలెక్ట్ చేసుకున్నాము. బాబా సూపర్ ఉంది. సూపర్ వ్యూ. 1xలో చూద్దాం. బయటికి వెళ్తే అసలు ఏ బ్లాకింగ్ లేదు. రోడ్ వ్యూ కూడా వస్తుంది. వేరే టవర్స్ కానీ బ్లాకింగ్ లేవు. అండ్ టెంపుల్ వ్యూ బెస్ట్ వ్యూ. సో మనకి బయట నుంచి ఒకసారి వ్యూ చూపిద్దాం. సో ఇటు సైడ్ ఏమో మెయిన్ రోడ్ ఓవర్ ఎగ్జిట్ నుంచి వచ్చింది. టెంపుల్ కొద్దిగా వైడ్ బాల్కనీ. సో అటు సైడ్ మంచి వ్యూ. ఇక్కడ చైర్ వేసుకుంటే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ చైర్ వేసుకుంటే అదంతా కొద్దిగా మంచిగా కిడ్స్ ప్లే ఏరియా. ఏజని రోజు పట్టుకెళ్ళొచ్చు అక్కడికి. కిచెన్ అండ్ మా బెడ్రూమ్ చూపిస్తాము రండి. ఇక్కడ ఇటు సైడ్ చూడు ఒకసారి. 0.5x పెడతా. ఫస్ట్ హాల్ తర్వాత కిచెన్కి వెళ్తున్నాం. కిచెన్ వైడ్ యాంగిల్ ఉంది కదా.
యా నా ప్రపంచం, యో నా ఫేవరెట్ స్పాట్. చిట్టి పెద్ద కిచెన్. యా బయట యూటిలిటీ కూడా కవర్ చేస్తా. నువ్వు వేదాంత్. యూటిలిటీ ఇది మనకి గ్యాస్ కనెక్షన్స్, మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా గ్యాస్. సో ఇక్కడ మనము వాషింగ్ మెషిన్, సైడ్ కూడా కవర్. డిష్ వాషర్ ఉండొచ్చు ఏమో కానీ. ఓకే పికబూ జీ. బాయ్. పెట్టేస్తావా డోర్? తీ చికి 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 పికబూ. కమ్ 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 కమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. దా వేదాంత్. దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. యా ఇది వితౌట్ ఏమంటారు, ఓన్లీ బయట లైటింగ్. ఇది వితౌట్ ఇంటీరియర్. బాత్రూమ్ ఒకసారి ఓపెన్ చేయి. బాత్రూమ్ వైడ్ వచ్చింది, అనిపిస్తుంది. గ్లాస్ పార్టీషన్ ఇచ్చినాడా? పార్టీషన్ ఇచ్చినాడు. అటు స్నానానికి, ఇటు మనకి. యా వెట్ ఏరియా, డ్రై ఏరియా టైప్. ఓకే సెకండ్ బెడ్రూమ్ 2. సెకండ్ బెడ్రూమ్ వెళ్దాము. మన కిడ్స్, మన జేజే రూమ్. జేజే రూమా? జేజే రూమ్ ఫస్ట్. నా ఆఫీస్ రూమ్, జేజే రూమ్. సతీష్ ఆఫీస్ రూమ్ అండ్ జేజేస్ బెడ్రూమ్. ఇది సూపర్ వెంటిలేషన్ రూమ్ ఇదే అనుకుంటా. యా అందుకే నేను అక్కడ సెటప్ చేసుకుంటా. ఆఫీస్ వర్క్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ వ్యూ చూపిస్తాను. సెటప్ చేసుకోవచ్చు. ద వ్యూ ఇక్కడ పని చేస్తాను, ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి పని చేస్తాను. మళ్ళీ ఇటు నుంచి కూడా బాగుంది వ్యూ, మన టెంపుల్. బాత్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సెకండ్ బెడ్రూమ్. మొత్తం చూపి పైన. ఇంకా ఇది గెస్ట్ బాత్రూమ్. ఇక్కడ మనకి ఒకటి హాల్, లైక్ కామన్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది ఒకవేళ ఈ బాత్రూమ్ ఆ రూమ్కి అటాచ్డ్ ఇచ్చి ఉంటే ఈ స్పేస్ కూడా మనం వాడుకునేటోళ్ళం. ఇంకా థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. మా వాళ్ళు చిట్టి వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే ఫుల్ వెంటిలేషన్. ఎవరు వచ్చినా ఈ రూమ్ ఆ రూమ్ కంటే కొద్దిగా పెద్దగా ఉందా? కొంచెం బయట. ఇక్కడ మాత్రం విండో బాగా పెద్దగా ఇచ్చినాడు. వ్యూ కూడా భలే ఉంది దీనికి కూడా. ఇక్కడ కూడా మళ్ళీ ఆఫీస్ డెస్క్, లైక్ ఇక్కడ సిట్టింగ్, కూర్చొని ఎంజాయ్ చేసేలాగా వ్యూ. ఆఫీస్ పని కూడా చేసుకోవచ్చు, వీళ్ళు పిల్లలు హోంవర్క్. సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు కదా వేదాంత్. ఓకే అంతేనా, అయిపోయిందా? యా ఏడి జేజీ ఏడి. వస్తుంది. బయట వ్యూ ఒకసారి కవర్ చేద్దాం. సో ఇక్కడ మనకి బాల్కనీ నుంచి బయట వ్యూ. ఇది టెంపుల్ కదా, ఇది టెంపుల్ పక్కన రైట్ సైడ్ ఉన్నది. ఆ టెంపుల్ సంబంధించిందే. సో ఇటు మనకి ఇది టవర్ 4 డైరెక్ట్గా టెంపుల్ పక్కన ఉండేది. మోడల్ ఫ్లాట్స్ అన్నీ ఈ టవర్ 4లోనే ఉంటాయి. సో ఇటంతా ఇక మనకి టెన్నిస్ కోర్ట్స్, ముందేముందా మరి కిడ్స్ ప్లే ఏరియా ఒకటి కనిపిస్తుంది. ఏం చెప్పి జేజేని రోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కింద బయట తీసుకెళ్ళాలి. ఇంకా ఏం జేజే? ఓకే ఆసమ్. సో ముందుకు వచ్చి ఇప్పుడు యూటర్న్ చేసుకున్నాం ఓఆర్ఆర్ సైడ్కి. అదేం చెప్పి రైట్ సైడ్లో ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే
ఓకే. మై హోమ్ త్రిదాస పక్కనే. మన జేజీ అక్కడికే పోతాడు ఇంకా. జేజే ఇక్కడ అడ్మిషన్ దొరికితే మేబీ ఇందులోనే కన్ఫర్మ్ అయితే సీట్. రోజు చిట్టి వచ్చి వాడిని డ్రాప్ చేయొచ్చు, తీసుకెళ్తుంది. మీరు ఇంటర్నేషనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే నేనే వస్తానేమో అని చెప్పి. మీ స్కూల్ ఇక్కడే అడ్మిషన్ దొరుకుతుంది. మన మై హోమ్ త్రిదాస బోర్డు చూపిస్తావా? మై హోమ్ త్రిదాస బోర్డు కూడా రెడీ అయినట్టుంది. అటు సైడ్ నుంచి యూటర్న్ చేసుకొని అటు సైడ్ నుంచి వెళ్దాం చెప్పి. మనం ఓజో నైట్స్ అవి చూసాం కదా ఫ్లాట్స్, అక్కడ నుంచి వెళ్దాం. ఏమంటావు? ఓకే. మై హోమ్ త్రిదాస అని ఆ బోర్డుని కూడా నీట్గా కవర్ది. ఇక్కడే ఉంది అన్ని నుంచి అక్కడ నుంచి వస్తాం. అక్కడ నుంచి వెళ్దాం మనము. యూటర్న్ చేసుకుంటే సో దట్ ఈస్ అవర్ ఫ్లాట్. టవర్ 1 ముందు కనిపించేది. అదిగో ముందు టెంపుల్ కనిపిస్తుంది కదా, దాని స్ట్రైట్ టవర్, అదే టవర్. ఈ టవర్లో ఇటు లెఫ్ట్ వెళ్తే మై హోమ్ అంకురా విల్లాస్ వస్తుంది. విల్లాస్, మై హోమ్ అంకురా విల్లాస్ అండ్ మై హోమ్. అది మన లెవెల్ కాదు, విల్లాలు 6 కోట్లు 7 కోట్లు కావాలంటారు.